ఇప్పటి వరకు స్వామివారి యొక్క కన్యాదాన కార్యక్రమము సుముహూర్త కార్యక్రమము నిర్వహించుకున్నాము. ఈ సుముహూర్త కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఘట్టము మంగళాష్టకాలు. మన వివాహాలలో మేనమామలిద్దరూ కూడా మధ్యలో ఒక వస్త్రాన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారు వధూవరుల మీద 5 సార్లు అక్షంతలు వేయడం జరుగుతుంది. చెప్పండి అందరూ కూడా, మంగళ అష్టకములు. మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అని శాస్త్రం. హెవెన్ అంటే ఏంటిది తెలియదేమో, మరి ఇంగ్లీష్ మీడియం కాదా అమ్మ అందరూ కూడా? హెవెన్ అంటే ఏంటిది? స్వర్గమేనా? స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని శాస్త్రము. మన వివాహాలు కూడా మరి స్వర్గంలో దేవాది దేవతల సమక్షంలో వివాహం జరగడము, అనంతరము జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. ఈ జీలకర్ర బెల్లంకు బదులుగా మరి ఆవాలు ఎందుకు యూజ్ చేయరు? మరి ఇంకా జీలకర్రకు బదులుగా ఓమ ఎందుకు యూజ్ చేయరు? జీలకర్రను ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? సైంటిఫికల్ రీజన్ ఒకటి ఉండాలి కదా ప్రతిదానికి కూడా. జీలకర్ర చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటుందా తీయగనా? అమ్మ చెప్పట్లేదు కింద స్త్రీమాతలంతా కూడా ఎంత అద్భుతంగా రమణీయంగా కనబడతా ఉన్నది వేదిక మొత్తం కూడా. జీలకర్ర చేదుగా ఉంటుందా తీయగా ఉంటుందా? చేదు అంటే కష్టము, బెల్లము తీయగా ఉంటుంది. తీపి అంటే సుఖము. కష్ట సుఖాలు కలిసి పంచుకోవడానికి ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు వధువు వరుణ్ణి, వరుడు వధువును చూడాలా. ఈ కాలంలో ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? కష్టాలు వస్తున్నాయా లేవా? కష్టాలు ఎందుకు రావు? ధర్మం తప్పితే కష్టాలు వస్తాయి. ధర్మం తప్పినప్పుడే కష్టాలు ప్రారంభమవుతాయి. వివాహ సమయంలో మనస్సు వివాహం మీద ఉండరు. సగం చుట్టాల మీద, ఇంకా సగం ఫోటోల మీద ఉండరు. నిన్న అర్చక స్వాముల వారు చెప్పారు అద్భుతంగా. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్లని ఫోటోగ్రాఫర్లే తప్పు కాదు, వాళ్ళని అంటే ఏమొస్తుంది? మనకు ఇష్టం ఉండి వాళ్ళు కావాలంట. మరి ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తద్వారా మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటా ఉన్నాము. ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఇప్పుడు వివాహం చేసుకోబోయేటటువంటి స్త్రీలు, అబ్బాయిలంతా వినండయ్యా, ఒకరినొకరు చూసుకుంటే ఫలితము. నువ్వు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎవరిని చూస్తున్నావు? వాళ్ళే భార్య. ఎవరిని చూస్తున్నావు? వాళ్ళే భర్త. కాబట్టి ఇది గ్రహించి చేస్తే ధర్మ సంస్థాపనలో మనం బాధ్యులమైతాం. ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఏవో మొన్న వచ్చినవి కాదు. సనాతన ధర్మము, దీనికి సంఖ్య లేదు. మన మునులు ఋషులంతా కూడా పరిశోధన చేసి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మనం కాపాడితే మనం ధర్మం వైపు ఉంటాం, మనకు కష్టాలు రావు. బజరంగ బలి వీర హనుమాన్